రైతు భరోసా పథకంపై సీఎం రేవంత్ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఈ రైతు భరోసా పథకాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు సీఎం స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల ఖాతాల్లో ఎకరానికి 12,000 జమ చేయడానికి చర్యలను వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పథకం అమలులో అధికారులు అలసత్వం వహిస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించడానికి అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమస్యలపై వచ్చిన విజ్ఞప్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలోని సన్నకారు, చిన్నకారు రైతుల మేలు కోసం వ్యవసాయ యాంత్రీకరణను మరింత ప్రోత్సహించాలన్నారు. సూక్ష్మ సేద్య పరికరాలకు మరింత నిధులు కేటాయించాలన్నారు. ఇకపై 3 ఆధునిక మార్కెట్లు నిర్మించి వ్యాపారాలు నేరుగా రైతుల వద్దకు వెళ్లే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలకు ఒక్కో సంచార భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ యూనివర్సిటీల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కొత్త భవనాల నిర్మాణానికి బడ్జెట్ ప్రతిపాదనను సిద్ధం చేయాలన్నారు. వచ్చే బడ్జెట్లో సేంద్రియ వ్యవసాయంపై ప్రాధాన్యతనిచ్చి కేంద్ర పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. రైతు వేదికల నిర్వహణ కోసం నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా పథకం అమలుతో పంట సాగులో కొత్త అధ్యాయం మొదలవుతుందనే నమ్మకం రాష్ట్ర రైతాంగంలో వ్యక్తమవుతోంది.